నమస్కారం. రాజుబాబు గారితో నాకు పరిచయం లేదు. ఆయన సినిమాలు చూశాను. ఫోన్లో ఒకసారి నాతో ఆయన మాట్లాడాడు. ఊరుమ్మడి బతుకులు అనే నాటకం వేస్తూ ఆయన నా నెంబర్ ఎలాగో పట్టుకుని కాల్ చేశారు. దీనికి మీరు మొదట డైరెక్ట్ చేసినట్టుగా పుస్తకంలో ఉందండి, మీరు ఆ సెట్టింగ్ అది ఎలా వేశారు కాస్త చెప్పగలరు అని. అదే నేను ఆయనతో మాట్లాడతాను పర్సనల్గా. ఆయన వేసిన టీవీ సీరియల్స్ నేను చాలా చూశాను. ఆఖరిగా చూసింది బాబాయ్ హోటల్ అనుకుంటాను. బాబాయ్ హోటల్లో యాంకర్ చేశారు ఈటీవీలో. ఆయన ఆయన స్టేజ్ మీద ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన సినిమాల్లోనూ స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆయనలో, నేను గమనించింది. డైలాగ్ చెప్పే పద్ధతి కానీ, అపియరెన్స్ కానీ, మంచి ఫోటోజెనిక్ మొహం. ఆయన త్వరగా వెళ్ళిపోవటం మా దురదృష్టం. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకు పంపించే రోజుల్లో ఆయన గుర్తుపెట్టుకుని ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఆయన కుమారులు కానీ, ఆయన మిత్రబృందం కానీ ఇలా మాబొట్టు వాళ్ళని పిలిచి అవార్డులు ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం. అందుకు వాళ్ళకి నా థ్యాంక్స్, ధన్యవాదాలు ముందు ఆ పిల్లలకి చెప్పాలి. ఆ రమేష్ గారికి, చౌదరి గారు వాళ్ళకి చెప్పాలి. మనం చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో తల్లిదండ్రులు చంపేయటం, వెళ్ళగొట్టడం, వృద్ధాశ్రమాలకు పంపటం. ఎవరండి ఈ రోజుల్లో తల్లి పోయిన వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళ పేరుతో అవార్డులు పెట్టి మాబొట్టు వాళ్ళు పిలిచి ఇచ్చేది ఎవరండి? అందుకు మీకు ధన్యవాదాలు రమేష్, మీ బ్రదర్కి, మీ కుటుంబ సభ్యులకి. ఈ కార్యక్రమం ముందు ముందు ఎలాగ జరుగుతుందని ఆయన పేరు ఇంకా బాగా నేను నిలబడతారని ఆశిస్తూ ఇవాళ నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.